హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో నేను మీతో చెప్పాను కదా ఫ్రెండ్స్, గోమాతలను పెంచుకోవడం అంటే మామూలు విషయం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. సో చూడండి, మా రుద్రానికి కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. అది దోమలు, ఆ రోజు నేను మీకు పోయిన వీడియోలలో చూపించాను కదా, దోమలు వాడకుండా ఇట్లా మేము మెడిసిన్ వాడుతున్నాము అని చెప్పేసి ఆవ నూనెలో కర్పూరం కలిపి రాసామని చెప్పాను కదా. సో అయినా కూడా ఈ దోమలు ఎంత ఎఫెక్ట్ చేసినాయి అంటే, పాపం మా రుద్రాణి దగ్గర కంటికి మొత్తం కూడా చాలా ఖర్చేసినాయి అన్నమాట. మళ్ళీ నిన్న డాక్టర్కి పిలిపించుకొని వచ్చి చూపించాల్సి వచ్చింది ఫ్రెండ్స్. సో ప్రతి క్షణం కూడా మనం వాటిని చూసుకొని కాపాడుకుంటూ ఉంటేనే గోమాతలు అనేవి ఆరోగ్యంగా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, పాపం బుజ్జిదాని కళ్ళు మరీ ఘోరంగా తయారైనాయి అసలు. సో దానికి వాళ్ళు యాంటీసెప్టిక్ క్రీమ్స్ అవన్నీ ఇచ్చారనమాట. ఆ క్రీమ్స్ అన్నీ వాడుతున్నాము. సో మీరందరూ కూడా మంచిగా దేవుడికి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. మా రుద్రానికి తొందరగా తగ్గాలి అని. మా గౌరీగాడు వచ్చేస్తుంది, అది ఎటు వస్తుందో నాకే తెలీదు. సో అందుకని నేను జాగ్రత్తగా ఉండాలి. కోతిపిల్ల అదనమాట సంగతి. అందరూ ఒక ఎత్తు అయితే గౌరీగాడు ఒక ఎత్తు. భయపెట్టేచ్చిస్తుంది మమ్మల్ని అందరినీ. ఇది చూడండి, ఈ కోత ఎట్లా చేస్తుంది, దీన్ని సతాయిస్తూ ఉంటుంది. అగో, దీనికి అందరినీ సతాయించడమే పని అనమాట. మా కామాక్షికి బాగా అయిందా? కొట్టిందా గౌరీ? కొట్టిందా? బాగా అయిందా కామాక్షి? ఏ అల్లరి పిల్ల, దాన్ని మాత్రం ఇవాళ సతాయించకు రుద్రాణిని చెప్తున్నా. రుద్రాణిని సతాయించావు అనుకో, నేను కొడతా. అది సంగతి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై గోమాత. సో ఇది ఫ్రెండ్స్, గోమాతలతో ఆటలు అన్ని రకాలుగా హ్యాపీనెస్సే కాదు, చాలా 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 బాధలు కూడా ఉంటాయి అన్నమాట. కాకపోతే వీడియోలలో మనకెవరు బాధలు చూపించరు, ఓన్లీ ఆటలే చూపిస్తారు. సో ఏంటంటే, ఒక 2 days మెడిసిన్ వాడితే తగ్గుతుందని చెప్పారనమాట. చూడాలి